హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో ఊరి నుంచి అయితే వచ్చేసాం, కానీ పాస్ట్ 2-3 డేస్ నుంచి ఎందుకో రికార్డింగ్ చెయ్యబుద్ధి అయ్యలేదండి. అండ్ ఆల్సో ఆ మూడ్లో కూడా ఉండాలి కదా. నాకు ఎందుకో కొంచెం బర్డెన్ అనిపిస్తుంది రికార్డ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వటము. అంటే మీకు ఒక్కొక్కసారి యూ డోంట్ గెట్ ఐడియాస్, బ్రెయిన్ ఫ్రీజ్ లాగా అయిపోతుంది అనమాట. సో అలాగా అనిపించింది. ఐ డోంట్ వాంట్ టు షూట్ ఎనీథింగ్. ఐఎమ్ సో సారీ, లాస్ట్ వీక్ ఐ కుడెంట్ పోస్ట్ వీడియోస్, బట్ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ అప్ ఫర్ దాట్ దిస్ వీక్. సో ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గానే వస్తాయండి వీడియోస్. అండ్ ఇవాళ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే సాటర్డే మార్నింగ్ లేచి ఫస్ట్ ఈ బాల్కనీ అంతా క్లీన్ చేసేసానండి. బోత్ ద బాల్కనీస్ క్లీన్ చేసి, ఈ బట్టలు ఆరేసుకునే స్టాండ్ కూడా ఎంత మురికి అయిపోయిందంటే దాన్ని కూడా మొత్తం వాటర్ పోసేసి వాష్ చేసేసాను. ఇప్పుడు నీట్గా ఉంది. సో ఇవంతా క్లీన్ చేసుకొని అప్పుడు స్నానానికి వెళ్ళాను. అండ్ స్నానం చేసి వచ్చినాక కాఫీ తాగుతూ కొంచెం రిలాక్స్ అయ్యి, దాని తర్వాత దేవుడి దగ్గర ఇదంతా మాప్ చేసేసుకుంటాను. మీలో చాలామంది అడుగుతారు, పొద్దున్నే మీరు పూజ ఎలా చేస్తారు ఇల్లు క్లీన్ చేసుకోనా అని. నేను ఇల్లు క్లీన్ చేసుకొని పూజ చేయనండి. దేవుడి గది వరకు స్వీపింగ్ అండ్ మాపింగ్ చేసుకుంటాను. తడిగుడ్డ ఇక్కడ వరకు పెట్టేసుకుంటాను, దేవుడి రూమ్ వరకు. అండ్ ఇక్కడ పూజ చేసేసుకుంటాను. అది కరెక్ట్ పద్ధత అంటే నాకు తెలియదండి. కానీ ఇల్లంతా క్లీన్ అవ్వాలి అంటే మా పనమ్మాయి 9కో 10కో వస్తుంది, అప్పుడు చేసుకోవాలి పూజ. మిట్ట మధ్యాహ్నం దీపారాజనలాగా ఉంటుందన్నమాట. అందుకని నేనైతే ఇలా చేస్తాను. ఇది నాకైతే వర్కౌట్ అవుతుందండి. అండ్ దేవుడి దగ్గర ఇవాళ పెట్టడానికి నా మల్లెపూలు అయితే తెగ పూసినాయండి. 2 ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. అండ్ ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా మన ఊరి నుంచి వచ్చేసరికి ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్. నాకు ఊరికి వెళ్ళటం బాగుంటుందండి, వెకేషన్కి వెళ్ళటం బాగుంటుంది. బట్ 2 డేస్ 3 డేస్ హ్యాపీగా ఉంటాను. 3rd డే నుంచి ఇంకా బెంగ వచ్చేస్తుంది. నా మొక్కలు ఏమైపోయినాయో, ఇల్లు ఎలా ఉందో, డస్ట్ ఎక్కువ అయిపోయిందేమో, ఇంటికి వెళ్ళి నాకు ఎంత క్లీనింగ్ చేసుకోవాలి, ఇవే తిరుగుతూ ఉంటాయండి బుర్రలో. అది మరి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమో నాకు తెలియదు, కానీ మా అమ్మాయి మా వారు అదే నాతో ఫెడప్ అయిపోతారు. ఎక్కడికైనా వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వవేంటి, ఎప్పుడు ఈ ఇంటి గురించి ఆలోచిస్తావు అనేసి. మా అక్క కూడా తిడుతూ ఉంటుందండి నన్ను మోస్ట్ ఆఫ్ ద టైం. కానీ నేను ఎంత టెన్షన్ పడతానో అట్లాగే ఉంటాయండి. ఇందాక చూపెట్టిన చైనీస్ డాల్ అంటారు ఆ ప్లాంట్ని, అది ఒకటే లీఫ్ షెడ్ చేస్తుందండి. బయట పెట్టాను, కొంచెం వాటరింగ్ చేసి కొంచెం సన్లైట్ కూడా వస్తుంది అనేసి బయట అయితే ట్రాన్స్ఫర్ చేశాను బాల్కనీలో. అండ్ ఇంకా పూజ స్టార్ట్ చేద్దామనేసి కొంచెం అగరబత్తీలు ఇవన్నీ రీఫిల్ అయితే చేసుకుంటున్నానండి. అండ్ అగరబత్తీస్ నేను ఆ స్టిక్స్ లాంటివి యూస్ చేయటం ఆపేసి ఇలా అగరబత్తి వీటిని ఏమంటారు, డూప్ స్టిక్స్ అంటారు కదా, డూప్ స్టిక్స్, డూప్ కోన్స్ ఇలాంటివి యూజ్ చేస్తున్నారండి. ఇదేంటి అంటే ఒక చిన్న ప్లేట్లో పెట్టేసినా కూడా అక్కడ వరకే పడుతుంది. అగరబత్తీస్ ఏమవుతున్నాయి అంటే మనం ఒక చిన్న ప్లేట్లో అగరబత్తి స్టాండ్ పెట్టినా ఆ ఊది అన్నది చుట్టూరు పడుతుంది, ఆ యాష్ అన్నది. సో నాకు అది క్లీన్ చేయటం కొంచెం పెద్ద ప్రొసీజర్ లాగా అనిపించింది. సో ఇవి యూజ్ చేస్తున్న దగ్గర నుంచి నా క్లీనింగ్ అయితే కొంచెం ఈజీగా అయింది స్వామివారి దగ్గర. అండ్ ఇవాళ పూజ చేసుకునేటప్పుడు మాత్రం ఈసారి నుంచి నేనైతే డిసైడ్ చేసుకున్నానండి, పూజ చేసుకునే ప్రతిసారి మన సోల్జర్స్ కోసం కూడా ప్రే చేయాలి అనేసి. అసలు వాళ్ళు లేకపోతే మనం ఇంత కంఫర్టబుల్గా ఏసీ రూముల్లో కూర్చొని క్లైమేట్ గురించి మాట్లాడే ఛాన్స్ అయితే మనకి ఉండదేమోనండి. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఇంత జరిగినాక కూడా కొందరు లాంగ్వేజ్ అని కొట్టుకు చచ్చిపోతున్నారు. ఆ లాంగ్వేజ్ అక్కడ బార్డర్లో కూర్చున్న సోల్జర్ ఆలోచించట్లేదండి, నేను ఒక తెలుగు వాళ్ళని సేవ్ చేస్తానా, ఒక కన్నడిగాని సేవ్ చేస్తానా, పంజాబీని సేవ్ చేస్తానా అన్నది. అక్కడ సోల్జర్స్ ఇండియన్స్ని సేవ్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం మనం పూజ చేసుకునేటప్పుడు కాసేపు వాళ్ళ కోసం ప్రే చేయటం పెద్దగా ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. మనం జనరలీ స్వస్తి అయితే అందరం చదువుతూ ఉంటాం పూజ అయిపోయినాక. బట్ ఆ స్వస్తిలో ఈ సోల్జర్స్ గురించి కూడా ప్రే చేయటం అన్నది ఒక హ్యాబిట్ చేసుకుందాము అనుకుంటున్నానండి. అంటే నేను పాస్ట్ 1 వీక్ నుంచి అయితే చేస్తున్నాను, బట్ స్లోలీ ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు అ హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ ఇట్.
ఇనీషియల్లీ ఒక్కొక్క రోజు మిస్ అయిపోతుంది, కానీ ఒక్కొక్క రోజు న్యూస్ చూసినప్పుడు చాలా బాధ వస్తుంది. ఆ రోజు ఇంకా గట్టిగా పూజ చేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఆల్ వీ క్యాన్ డూ యాజ్ సివిలియన్స్ ఈజ్ రెస్పెక్ట్ అవర్ ఆర్మీ అండ్ ప్రే ఫర్ దేర్ వెల్ బీయింగ్ అండి. ఏ రిలీజన్ ఇవంతా పట్టించుకోకూడదు. ఇండియన్స్ కాబట్టి మన ఇండియన్ ఆర్మీ సేఫ్గా ఉండాలి అండ్ ఇండియాకి మంచి లీడర్స్ రావాలి అన్నది ఒక్కటే నేనైతే ప్రే చేస్తున్నాను. బికాస్ పాస్ట్ 1 వీక్ నుంచి చూస్తుంటే బాధ వస్తుంది. మన తెలుగు జవాన్ కూడా చనిపోయారు కదండి. ఆయన చనిపోయేటప్పుడు తెలుగు వాళ్ళ కోసమే చనిపోయారా, ఒక మరాఠీని సేవ్ చేస్తూ చనిపోయారా, ఒక పంజాబీని సేవ్ చేస్తూ చనిపోయారా అని ఆయన చూడలేదండి. ఇండియా కోసం చనిపోయారు. హీఈస్ ద ట్రూ సన్ ఆఫ్ ద సాయిల్. సో ఇలాంటి వాళ్ళని మనం ఎప్పుడు ఐడియలైజ్ చేయాలి. వీళ్ళండి రియల్ హీరోస్. మేకప్ వేసుకొని స్టేజ్ ఎక్కే వాళ్ళు నా దృష్టిలో అయితే రియల్ హీరోస్ కాదు అనిపిస్తుంది. అండ్ ఇంకా కమింగ్ బ్యాక్ టు అవర్ రెగ్యులర్ వ్లాగ్, బట్టలు అయితే కుప్పలు తెప్పలుగా ఉన్నాయండి. ఒక బ్యాగ్ నిండా బట్టలే ఉన్నాయి నేను ఊరి నుంచి వచ్చేసరికి. సో అవన్నీ అయితే వాష్ చేసుకుంటున్నాను. అండ్ సూట్ కేసెస్ కూడా ఎంటీ చేసేస్తే కొంచెం స్పేస్ వస్తుంది ఇంట్లో. అందుకని అవన్నీ ఎంటీ చేసేసి నేనైతే బట్టలు వాటి షెల్ఫ్స్లో పెట్టేస్తాను. అండ్ వాష్ చేయాల్సినవన్నీ ఎట్లాగో లాండ్రీ బాస్కెట్స్లో వేసేసానండి. అండ్ ఈ సూట్ కేసెస్ కూడా పైన లాఫ్ట్లో పెట్టేస్తాను. వీకెండ్ కావటంతో సాటర్డే ఇవాళ టెంపుల్కి వెళ్ళి నేను ఈ పని చేసుకుంటున్నాను. మా వారు కిచెన్ హెల్ప్ చేసేస్తున్నారు ఆయన. అండ్ మా వారికి ఇల్లు నీట్గా ఉండాలి, కానీ హీ కెనాట్ అండర్స్టాండ్ హౌ టు ఆర్గనైజ్ థింగ్స్. సో నేను ఆ ఆర్గనైజింగ్ పార్ట్ నేను చేసుకుంటానండి. అండ్ నాకేంటి అంటే బయటకు వెళ్ళి వచ్చినాక వంట చెయ్యాలి అంటే నాకు ఆ రొటీన్లోకి పడటానికి కొంచెం బాధగా ఉంటుంది. అబ్బా, ఇంతవరకు ఆర్డర్ చేసుకుంటే వచ్చింది, ఇప్పుడు రొటీన్లోకి రావాలా అనేసి. సో హీ టేక్స్ కేర్ ఆఫ్ ద కుకింగ్ పార్ట్. సో మేము మా పనిని అయితే ఇట్లా డివైడ్ చేసుకుంటూ ఉంటామండి. సో నేను ఇంట్లో పని అంతా నేను చేసుకుంటాను, తను కుకింగ్ పని మాత్రం నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ బట్టలు ఇవన్నీ ర్యాండమ్లీ పెట్టేస్తున్నాను. వేటిల్లో నైట్ డ్రెస్సెస్ ఇట్లా అన్నీ సెగ్రిగేట్ చేసేసి వాటిల్ని షెల్ఫ్స్లో అయితే సర్దేస్తున్నాను. అండ్ వెకేషన్కి వెళ్తే షాపింగ్ చేయకుండా ఉంటామా చెప్పండి. చిన్న ల్యాంప్ లాంటిది కొనుక్కొచ్చుకున్నానండి. అండ్ ఇదేం ప్రాపర్ వెకేషన్ కాదండి. నేను వెళ్ళింది జస్ట్ 2 hours డ్రైవ్ ఫ్రమ్ బాంబే. సో ఇఫ్ దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ వెకేషన్ ఆర్ నాట్ నాకు తెలీదు, కానీ ఇట్ వాస్ మచ్ నీడెడ్ బ్రేక్ ఫర్ మీ ఆఫ్టర్ ద హెక్టిక్ స్కెడ్యూల్ విచ్ ఐ హ్యాడ్ లాస్ట్ మంత్. అండ్ ఈ దీపం తెచ్చుకున్నానండి. ఇవి 2 తెచ్చుకున్నాను అక్కడి నుంచి. ఇదేంటి అంటే 350 రూపీస్ పర్ పీస్ చెప్పారండి. అంటే వాళ్ళు చెప్పింది 380, కానీ నేను ఒక్కదాన్నే వెళ్ళి కొన్నాను కాబట్టి నా బార్గెనింగ్ స్కిల్స్ మనలో చాలామందికి తెలుసు. నేను చాలా గొప్పగా బార్గెన్ చేశాననేసి వాళ్ళు 380 అని చెప్తే 350 అని అడిగాను. తర్వాత అనుకున్నాను అసలు దాన్ని బార్గెనింగ్ అంటారా అనేసి. బట్ దెన్ తెచ్చేసుకున్నాను కదండి, అందుకని ఇక్కడైతే అరేంజ్ చేశాను. అండ్ నాకు ఈ ప్లేస్, ఈ దీపం చాలా బాగా అనిపించింది, కరెక్ట్గా సెట్ అయింది అనిపించింది. సో ఇక్కడే పెడదామని అయితే తెచ్చాను. బట్ యాక్చువల్లీ 2 దీపాలు అయితే కొనుక్కున్నానండి. ఇంకొకటి ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. సో ఐల్ కీప్ ఇట్ దేర్. తర్వాత ఎప్పుడైనా రీఅరేంజ్ చేస్తూ చూస్తాను. అండ్ ఈ సూట్ కేసెస్ కూడా లాఫ్ట్లో అయితే పైన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఇల్లు కొంచెం స్పేస్ వస్తుంది అండ్ మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇల్లు అంతా మెస్సీగా ఉంది అంటే అప్పుడు యూ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ వేర్ టు స్టార్ట్ ద వర్క్. అసలు పని మొదలు పెట్టాలి అంటే ఎక్కడి నుంచి మొదలెట్టాలో ఐడియా ఉండాలి కదండి. సో ఇవన్నీ కొంచెం ఈ హర్డిల్స్, ఈ అడ్డంకులన్నీ తీసేసి పైన పెట్టేశాము అంటే దెన్ యూ విల్ నో, ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎక్కడి నుంచి పని స్టార్ట్ చేయాలి అని. సో 5 days 6 days లేకపోయేసరికి చక్కగా లేయర్ అయితే కట్టిందండి దుమ్ము. దాన్ని క్లీన్ చేయడానికి నేనైతే ఒట్టి మైక్రోఫైబర్ క్లాత్ యూస్ చేయట్లేదు, కొంచెం తడుపుకొని క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా చేయటం వల్ల ఏంటి అంటే దుమ్ము లేవదు. మీకు ఎక్కువ డస్ట్ ఉన్నప్పుడు ఇఫ్ యూ జస్ట్ యూజ్ అ క్లాత్ కదా, డస్ట్ అన్నది లేస్తుంది. అండ్ మీకు డస్ట్ ఎలర్జీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ట్రిగర్ అయితే అవుతుందండి. నాకు సైనస్ ఉంది కాబట్టి ఇలా క్లీన్ చేసుకుంటున్నానండి. వెట్ క్లాత్తో క్లీన్ చేయటం వల్ల డస్ట్ లేవదు అండ్ క్లీన్ అయిపోతుంది. అండ్ వీఆర్ యూజింగ్ అ మైక్రోఫైబర్ క్లాత్ కాబట్టి చక్కగా డస్ట్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది అండ్ మీకు చాలా క్లియర్గా అయితే వచ్చేస్తుందండి, నీట్గా అయిపోతుంది మీ సర్ఫేస్. అండ్ తడుపుకున్నాం కాబట్టి డస్ట్ లేవదు. సో ఇట్ డజంట్ గెట్ ఇన్ టు యువర్ నోస్ ఆర్ సంథింగ్. సో ఇలా అయితే క్లీన్ చేసుకుంటాను ఎక్కువ మురికి ఉన్న రోజు. అండ్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను ఆల్మోస్ట్ వెట్ వైప్స్ అండ్ ఇట్లా వెట్ క్లాతే యూస్ చేస్తున్నానండి.
ఎందుకంటే రెగ్యులర్ డస్టింగ్ చేసినా కూడా ఇక్కడ చాలా లేయర్ ఆఫ్ డస్ట్ అయితే వస్తుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ వే టు క్లీన్ అని నేను కొంచెం వెట్ చేసుకొని క్లీన్ చేసేస్తున్నాను, లేదా వెట్ వైప్స్. అండ్ వెట్ వైప్స్ ఏవి యూస్ చేస్తారు అని అడుగుతున్నారండి. నార్మల్ డస్టింగ్కి అయితే నార్మల్ ఫేస్ వెట్ వైప్స్ వస్తాయి కదా, నేను జూడియోలో అవి తెచ్చుకుంటానండి. అవి కొంచెం చీప్గా అనిపిస్తాయి జూడియోలో, సో వాటిని యూస్ చేస్తాను. కానీ డిస్ఇన్ఫెక్టెంట్ వెట్ వైప్స్ కూడా వస్తాయి, సూపర్ మార్కెట్స్లో ఉంటాయి. వాటిని యూ క్యాన్ యూస్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ ఏరియా. మీకు డిస్ఇన్ఫెక్ట్ చేయాలి అన్నప్పుడు ఆ వెట్ వైప్స్ కూడా మీకు అమెజాన్లో దొరుకుతాయి. టైప్ చేసి చూడండి డిస్ఇన్ఫెక్టెంట్ వైప్స్ అనేసి, ఆర్ మీకు సూపర్ మార్కెట్స్ లైక్ డీమార్ట్ వీటిల్లో కూడా దొరుకుతాయి. యూ కెన్ చెక్ దట్ అవుట్. సో అలాంటి ఏరియాస్ని వాటితో క్లీన్ చేయొచ్చు. నార్మల్ ఏరియాస్కి అంత బ్యాక్టీరియా ఏమి ఉండదండి. రోజు మరి అంత హైబ్రిడ్ లెవెల్ ఆఫ్ క్లెన్లీనెస్కి వెళ్ళారు అంటే మాత్రం చాలా కష్టం అయిపోతుంది. సో ట్రై టు న్యూట్రలైజ్ ఇట్, క్లీన్ చేసుకోండి. నార్మల్ వెట్ వైప్స్ చీప్గా వచ్చేవి దొరుకుతాయండి, వాటిని యూస్ చేసి క్లీన్ చేయొచ్చు. అండ్ వెట్ వైప్స్ ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. సో నేను అప్కమింగ్ వీడియోస్లో అవి ఎలా చేసుకుంటారు అన్నది కూడా నేను ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేసి చూపెడతాను. అండ్ ఈ పీస్ లిల్లీ ప్లాంట్ కొంచెం అంటే ఒక ఫ్లవర్ వచ్చిందండి, అండ్ ఇంకొకటి వాడిపోయింది, సో అది తీస్తున్నాను. మిగతా ప్లాంట్స్ అన్నీ అయితే చాలా నీట్గానే ఉన్నాయండి, టచ్వుడ్, పాడవ్వలేదు. 1 వీక్ కదా, నాకు భయం వేసింది అనమాట ఏమైనా ఎండిపోతాయేమో అని. ఎక్సెప్ట్ ఫర్ దట్ చైనా డాల్ అంటారు కదా, అదే కొంచెం లీవ్స్ అయితే షెడ్ చేస్తుంది. మిగతా ప్లాంట్స్ అన్నీ చాలా నీట్గానే ఉన్నాయండి, ఎందుకంటే అన్నీ వాటర్ చేసేసి వెళ్ళాను కదా, ఆ ట్రేలో కూడా వాటర్ ఉంచానండి. సో సర్వైవ్ అయితే అయినాయి. అండ్ మొన్న ఇక్కడ ఏంటి అంటే బాగా వాన పడిందంట, సో దానికి బాల్కనీలో ఉన్న ప్లాంట్స్ కూడా నీట్గానే ఉన్నాయి అన్నమాట, ఎండిపోలేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో ఇక్కడ ఇంకా మెల్లిమెల్లిగా కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసి క్లీన్ అయితే చేస్తున్నాను. అవి మొత్తం ఇల్లంతా డస్టింగ్ చేసేయచ్చా అంటే బ్రేక్స్లో అవుతుందండి, కంటిన్యూస్గా అయితే చేయలేను. ఎందుకంటే ఈ పని ఇక్కడ చూసుకుంటూ మళ్ళీ బట్టల పని చూసుకుంటూ అండ్ కిచెన్లో ఏమైనా హెల్ప్ కావాలేమో మా వారికి అది హెల్ప్ చేస్తూ, అండ్ మా అమ్మాయి ఇంట్లో ఉంది కదండి పాపం, తనతో కూడా టైం స్పెండ్ చేయాలి కదా. నేను నా పని అని కూర్చుంటే పిల్లలకి ఎట్లా ఎంగేజ్ చేస్తాము. సో వాళ్ళని చూసుకుంటూ అన్నీ మేనేజ్ చేసుకుంటూ పని చేయాలే తప్ప పని ఒక్కటే జీవిత ఆశయం నాది ఇదే అన్నట్టు అయితే నేను చేయలేనండి. ఇట్ డజంట్ వర్క్ ఫర్ మీ. బట్ వెన్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఐ టాక్ టు ఎవ్రీ వన్. మాట్లాడుకుంటూనే ఉంటాం, మా అమ్మాయి, నేను, మా వారు. లేదా ఎవ్వరూ లేనప్పుడు మాత్రం మ్యూజిక్ పెట్టుకొని చేసుకుంటానండి. అప్పుడైతే మామూలుగా 1-2 hours పట్టే పని అప్పుడు హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, బికాస్ దెర్ ఇస్ నో వన్ టు డిస్టర్బ్ యూ. కానీ అందరూ ఉన్నప్పుడు వాళ్ళని కూడా ఎంగేజ్ చేయాలి. అండ్ పిల్లల్ని కూడా కొంచెం చిన్న పనులు అయితే చెప్తూ ఉండాలండి. నేను శ్లోకాకి చెప్తాను పనులు, లైక్ డస్టింగ్ చేస్తే ఇంత మనీ ఇస్తాను అని చెప్తాను. ఒక రోజు చేస్తుంది, 2 రోజులు చేయదండి మా అమ్మాయి. బట్ దెన్ దాట్స్ హౌ వీ ఎంగేజ్ దెమ్. వాళ్ళకి వాల్యూ ఆఫ్ మనీ నేర్పించాలి అన్నా, లేకపోతే అసలు పని మనం చేస్తూ ఉంటాము, దే డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఇట్. కానీ నీట్గా లేకపోతే మాత్రం మా అమ్మాయి క్రిప్ చేసేస్తూ ఉంటుంది, ఇది చాలా డర్టీగా ఉంది, ఇది చాలా మెస్సీగా ఉంది అని. సో దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. అంటే వాళ్ళు పని చేయాల్సిందే, వాళ్ళకి పని చెప్పాల్సిందే. స్లోగా నేర్పిద్దాము అనేసి ట్రై అయితే చేస్తానండి. అండ్ వెకేషన్ టైమ్ ఈజ్ ద బెస్ట్ టైమ్. వెన్ దే ఆర్ ఎట్ హోమ్ దే కెన్ హెల్ప్ యూ. స్కూల్ స్టార్ట్ అయితే వాళ్ళని మనం ఏం అడగలేం కదండి, దే ఆర్ ఆల్సో బిజీ. అండ్ ఇక్కడ కూడా ఈ ప్లేస్ అంతా నీట్గా వెట్ వైప్తోనే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఈ షెల్ఫ్ కూడా పైన క్లీన్ చేస్తున్నానండి. మిగతా అంతా తరో క్లీనింగ్ అయితే చేయలేదు, పైన సర్ఫేస్ వరకు క్లీన్ చేస్తున్నాను. ఈ షెల్ఫ్ కూడా కొంచెం మరకల్లాగా అనిపించింది, ఒక్కసారి వెట్ వైప్తో క్లీన్ చేసి చూద్దాము అనేసి క్లీనింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఈ షెల్ఫ్ అయితే ఇట్లా నీట్గా ఆర్గనైజ్ చేసేసానండి. ఆ బుడ్డి టెరకోటా పాట్ కూడా నాకు హోటల్లో ఇస్తే అది వెల్కమ్ గిఫ్ట్ లాగా ఇచ్చారనమాట ఆ రిసార్ట్లో. సో ఐ జస్ట్ లైక్డ్ ఇట్, సో అట్లా ఉంచుకున్నాను. అండ్ ఇంటి ఫుడ్ మనం ఎక్కడెక్కడ తిరిగి ఎన్ని క్విజీన్స్ అయినా ట్రై చేయొచ్చండి, కానీ ఇంట్లో అన్నం పప్పు పచ్చడి వేసుకొని తింటే వచ్చే సాటిస్ఫాక్షన్ ఏ 5 star హోటల్ ఫుడ్ కూడా ఇవ్వలేదేమో అనిపిస్తూ ఉంటుందండి నాకైతే. సో ఇవాళ మా లంచ్ అయితే చాలా సింపుల్గా చేశారు మా వారు, చామగడ్డల పులుసు అండ్ ముద్దపప్పు. సో ఈ సింపుల్ లంచ్ తినడానికి కొంచెం యాంబియన్స్ కూడా క్రియేట్ చేయాలి కదా అన్నట్టు టేబుల్ని ఎట్లాగో క్లీన్ చేయాలండి. సో ఇవాళ టేబుల్ క్లీనింగ్ అండ్
కొంచెం రీఆర్గనైజ్ చేద్దాము ఇక్కడ అని స్టార్ట్ చేశాను. జనరలీ ఊరు నుంచి వచ్చినాక ఇన్ని పనులు చేయటానికైతే నాకు ఓపిక ఉండదు అండి. ఫ్రాంక్లీ ఐ ఫీల్ అ బిట్ లెథార్జిక్ అనమాట. కానీ ఇవాళ కిచెన్లో మా వారు పని చేస్తున్నారు అండ్ మా అమ్మాయి కూడా అక్కడే కూర్చొని కబుర్లు చెప్తూ ఉంది. సో వీళ్ళందరితో కబుర్లు చెప్పుకుంటూ ఎంత పనైనా చేసేస్తాము. అస్సలు నీరసం అనిపించదండి. అదే ఒక్కళ్ళవే పని చేయాలనుకోండి చాలా టైరింగ్గా, మొనోటనస్గా, బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది హౌస్ హోల్డ్ చోర్స్ అన్నవి. సో ఇక్కడ టేబుల్ క్లీన్ చేసేసాను అండ్ డైరెక్షన్ కూడా మారుద్దాము అనిపించింది. నాకెందుకో ముందు పెట్టింది కొంచెం అడ్డంగా వస్తుంది టేబుల్, అంటే నాకు ఆ అలైన్మెంట్ నచ్చలేదు బేసికలీ. సో ఇలా పెట్టి చూద్దాము అనేసి అయితే ట్రై చేశాను. సో కొంచెం డైరెక్షన్ మార్చి టేబుల్ క్లాత్ వేసేసుకున్నాను. అండ్ వెళ్ళి ముందే నేను టేబుల్ ప్రొటెక్టర్కి ఆర్డర్ చేశానండి. కానీ అది ఎందుకో డిలే అయ్యి నేను వెళ్ళిపోయినాక వచ్చింది. సో వచ్చింది కదా ఎలాగో దాన్ని కూడా సెట్ చేసేద్దాము అనేసి వాళ్ళంతా నీట్గా ఆర్గనైజ్ చేసి ప్లాస్టిక్ షీట్ ప్రొటెక్టర్ లాంటిది వస్తుంది కదా, సో అది వేసుకున్నానండి. అదర్వైజ్ టేబుల్ క్లాత్ డైరెక్ట్లీ వేసి మనం తిన్నాము అంటే ఏదో ఒక మరకైతే పడుతుందండి. అండ్ మనం టేబుల్ క్లాత్స్ ర్యాండమ్లీ ఏదో ఒకటి కొనాం కదా, కొంచెం చూసుకొని మంచిగా ఉన్నవి, మంచి కాటన్ మెటీరియల్ కొంటాం కదా, సో ఇట్స్ ఎక్స్పెన్సివ్. దాని మీద మరక పడితే అది వదల్చడం చాలా చిరాగ్గా ఉంటుంది. అండ్ అది అసలు మరకతో అలా పెట్టలేం కదండి డైనింగ్ టేబుల్ని. సో నేను ఈ ప్రొటెక్టర్ ఎప్పుడు వేస్తాను అండ్ ఇట్ రియలీ హెల్ప్స్. ఒక వెట్ క్లాత్తో మనం క్లీన్ చేసేసుకోవచ్చు అండ్ ద టేబుల్ ఆల్సో లుక్స్ నీట్ అండ్ టైడీ. సో ఇట్లాగైతే ఇవాళ ఒక సింపుల్ డే అండి, సింపుల్ లంచ్, సింపుల్ డే అనుకోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయటం మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళైతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ for watching this video till the end. You all have a great day.